కళ్ళు మూసుకోండి. కుంకుడుకాయల రసం కంట్లోకి వెళ్తే మంట పుడుతుంది. అందుకే వద్దంటే అమ్మ నాన్న వినిపించుకోవట్లేదు. మంచెప్పుడు చేదుగానే ఉంటుందని పెద్దలంటారు. కుంకుడుకాయ రసంతో తలంటుకోవడం మంచిది. అది కంట్లోకి వెళ్తే మంట పుడుతుందే కాని ఏమీ కాదు రాహుల్ బాబు. నీకేమైంది? నువ్వేనైనా చెప్తావు. సర్లే, ముందు స్నానం చేయించు. సరే. మంట మంట! రసం కళ్ళల్లోకి వెళ్ళిందా రాహుల్ బాబు? ఉండండి, నేను చూస్తాను. ఏది ఒకసారి చూడండివ్వండి. మంట చూడండివ్వండి. తగ్గిందా రాహుల్ బాబు? లేదపి, మండుతుంది. ఇప్పుడు పర్లేదపి, మంట కాస్త తగ్గింది. సరే. నిట్టురలేచిన పువ్వులు మప్పులిరుస్తుంటే పుప్పొడి మీదకు తేనెటీగలు వాలిపోతున్నవి. కొమ్మలు విసిరే పిల్లగాలిన ఒళ్ళంతా నిండింది. రెక్కలు విప్పిన సీతాకోకలు నేనే మారెనులే. ప్రకృతి ఒడిలో ఊయలలోగా రమ్మని నన్నే పిలిచింది. కడలిని నేనని కలగన్నానని నాడే తెలిసి ఏమవుతానని ఆకాశం గొడుగై నీడను ఇస్తుంది. ఏమవుతానని పొడిమి ఎదలపై ఎన్నాళ్ళుగా నన్ను మూస్తుంది. ఏమవుతానని నిప్పో నీరు నాతో బంధం మళ్ళింది. ఏమవుతానని నా కథలోకి నీ కథ ఇలా చేరింది. మీరెప్పుడూ ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని నా కోరిక. అది త్వరలోనే నెరవేరితే నాకంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు. చూసుకోవాలి కదా అభి. పొరపాటున జారి పడితే దెబ్బలు తగిలేవు కదా. మీరు నా పక్కనుంటే నాకేం కాదు రాహుల్ బాబు. మీ పక్కన నేనుంటే ఏ ప్రమాదమూ నా దరి చేరదు.
మీ స్నానం పూర్తయింది రాహుల్ బాబు. మీరు లోపలికి వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే అభి. మీతో ఇలా గడపాలని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో రాహుల్ బాబు. ఈ రోజు కుదిరింది. మీకు నాపై ప్రేముందని నాకు తెలుసు. త్వరలోనే అది నాతో మనస్ఫూర్తిగా పంచుకుంటారని, మనసారా నన్ను మీ జీవితంలోకి ఆహ్వానిస్తారని ఆశతో ఉన్నాను. అది ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను.